ఉగాది పండగ రోజున కడప జిల్లాలో ఓ వింత ఆచారం అమలు చేస్తారు. అక్కడి ముస్లింలకు సాక్షాత్తు మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి అల్లుడు. ఉగాది పండగ రోజున వెంకటేశ్వర స్వామి ఇంటికి వచ్చి తొలి పూజ నిర్వహిస్తారు. సకల సామాగ్రిని సారె రూపంలో అందించి ఉగాదికి అత్తింటికి రమ్మని ముస్లింలు స్వామివారిని ఆహ్వానిస్తారు. తిరుమలకు తొలి గడప కడపలో వెలిసిన దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పురాతన పుణ్యక్షేత్రంలో ఉగాది పర్వదినం రోజున ఉదయం తొలి పూజలు ముస్లిం సోదరులు జరుపుతారు. తర్వాతనే హిందువులు పూజలు ప్రారంభిస్తారు. ఉగాది రోజున ముస్లింలు తొలి పూజలు చేసే ఆచారం పూర్వం నుంచి కొనసాగుతోంది. ఈ ఆచారం వెనుక ఓ కథ ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారిని పెళ్లి చేసుకోవడంతో స్వామి మా ఇంటి అల్లుడయ్యాడని ముస్లింలు నమ్ముతారు. దీంతో ఉగాది పర్వదినం నాడు అత్తింటి పూజలు అందుకోవటం స్వామికి ఆనవాయితీగా మారిందని చెబుతారు. ఇంటి అల్లుడికి ఉగాది పర్వదినం నాడు పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయనే నమ్మకంతో ముస్లింలు పూజలు చేస్తుంటారు. కులమత భేదం లేదని చెప్పేందుకు ఏటా ఉగాది రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజ ఏర్పాట్లు చేస్తామని ఆలయ అర్చకులు చెప్పారు. సంగం చేస్తాము, ప్రతి టెంకాయ కొట్టి పోతాము. వాడికి ప్రతి సంవత్సరం మా పెద్దలు ఇది దొరుకుతూ ఉన్నాయి. ఉగాది రోజే వస్తాం మేము. అది మాది ఉగాది రోజు మా పెద్దలు ఉగాది రోజు వచ్చి టెక్నాలజీ ఇచ్చి పెళ్లి తీసుకుని పోతాం మేము. पुट्टे गीत डाल गया हमारे बाप दादा उगादी उनकी में सैलून है जिससे है कड़बे का 30 साल हुआ ऐसा था। नारल फूल बत्ती क्या वास्ते लेगा वैसे उगादी घर को हमारे घरान घर को नंद बड़े बोले हमें ऐसा गाते ये साल से आती है हमें उनका अच्छा चलता है हमें अच्छी तरह उगादी भी जाते हैं उगादी गाती कभी आते रहते नारल ले लगाती मजा नारल। అలాగే ఈరోజు విశేషంగా ఏమిటంటే ఎక్కడా లేని విధంగా ముస్లిమ్స్ ఎక్కువగా ఈ స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అదేమనగా బీబీ నాంచారి మా ఇంటి ఆడబిడ్డ, వెంకటేశ్వర స్వామి మా ఇంటి అల్లుడు అన్న భావన చేత కొన్ని తరాల నుంచి కూడా ఇదే ఒక సాంప్రదాయంగా వారికి జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఇక్కడ స్వామివారికి భత్యం సమర్పించుకొని పోయిన తర్వాతనే వారి ఇంట్లో నిత్య కార్యక్రమాలు కూడా జరగడం అనేది ప్రారంభమవుతాయి. విశేషంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 5 గంటలకి స్వామివారి గ్రామోత్సవం ఉంటుంది. తర్వాత రాత్రి 8 గంటలకి స్వామివారి పౌర్ణింపు సేవతో ఈరోజు ఉగాది వేడుకలు అనేది పరిసమాప్తి చెందుతాయి. ఓం నమో వెంకటేశాయ.